హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండ వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను, వాటి మోడల్ పేపర్లను, వాటి ఆన్సర్లను ప్రతిదీ కూడా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఒక్క వీడియో చాలు మీరు ఖచ్చితంగా డిగ్రీ ఫిజిక్స్ పాస్ కావడానికి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొదట నేను ఒక టాప్ 10 క్వశ్చన్లు ఇచ్చి, తర్వాత షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు మీడియం వైజ్గా ఇచ్చి, తర్వాత వాటి ఆన్సర్ పీడిఎఫ్లను ఎట్లాగో టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మీరు మోడల్ పేపర్లను వీడియో చివర్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మీకు స్క్రీన్ మీద కనిపించేటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్ క్వశ్చన్లు. వాట్ ఈజ్ పోలరైజేషన్? పోలరాయిడ్లు అనగానేమి? లా ఆఫ్ మాలస్ సూత్రం. నికెల్ ప్రిజం, నికెల్ పట్టకాన్ని తెలపండి. డిఫరెన్స్ బిట్వీన్ డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్. ధ్రువిత కాంతికి అధ్రువిత కాంతికి తేడాలు తెలపండి. ఇక్కడ ధృత అని పడ్డది, ధ్రువిత అది. లా ఆఫ్ మాలస్ అండ్ బాబినెట్స్ కాంపోజెంటర్. మాలస్ నియమం మరియు బాబినే కాంపోజెంటర్. పైన మాలస్ నియమం అని ఇచ్చిన షార్ట్ క్వశ్చన్స్, బాబినే కాంపోజెంటర్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. లైడ్స్ సింగిల్ మిర్రర్, లాయిడ్ దర్పణం. అట్లాగే మరికొన్ని చూసుకున్నట్లయితే పృథక్కరణ పరిమితి, బ్రూస్టర్ నియమం, శృతిదండం, ఐడింగర్ పట్టికలు, తీగల్లో తిరియక్ కంపన సూత్రాలు, ధ్రువణ భ్రమణత అనగానేమి? ఇవి షార్ట్ క్వశ్చన్లు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు చూసుకున్నట్లయితే టాప్ 10 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఫ్రాన్హాఫర్ వివర్తన సూత్రాన్ని తెలపండి అంటే అందులో 3 ఉంటాయి. ఏ సింగిల్ స్లైడ్, అట్లాగే డబుల్ స్లైడ్, ఎన్ స్లైడ్స్ అని. ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్ డ్యూ టు ఏ సింగిల్ స్లైడ్, డబుల్ స్లైడ్స్, ఎన్ స్లైడ్స్. ఇవి షార్ట్ క్వశ్చన్లు మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. సింగిల్ స్లైడ్ అని ఒక షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఎన్ స్లైడ్స్ అని ఒక షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా ఉంది. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ కాబట్టి పక్కా నేర్చుకోండి. తర్వాత క్వశ్చన్, ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు తెలపండి అని ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెనెల్స్ హాల్ఫ్ పీరియడ్ జోన్స్ అనే క్వశ్చన్. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫ్రాన్హాఫర్ వివర్తనం, ఇది ఫ్రెనెల్ అనేది. వీటి డిఫరెన్స్, భేదాలు షార్ట్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి న్యూటన్ రింగ్స్, న్యూటన్ వలయాలు. ఈ క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది, కాకపోతే వీటి అప్లికేషన్లతో పాటు కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నికెల్ పట్టకం, నికెల్ ప్రిజం అనేది ఇది షార్ట్ క్వశ్చన్లో రావచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రావచ్చు కాబట్టి నేర్చుకోండి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి లారెన్స్ ధ్రువణ మాపకం. లారెన్స్ ఆఫ్ షేడ్ పోలరీమీటర్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మైకల్సన్ వ్యతీకరణ మాపకం అనే క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్. తర్వాత ఇంటర్ఫెరెన్స్ బై ఏ ఫిలిం విత్ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వెడ్జ్ షేప్డ్ ఫిలిం. వెడ్జ్ ఆకారంలో ఉండే గాలిపొర నుండి పరావర్తనం కాంతిలో కనిపించి వ్యతీకరణ పట్టికలు ఏర్పడే విధానాన్ని వివరించండి. ఈ పద్ధతిలో సన్నని తీగ మందాన్ని కనుక్కోండి అనే క్వశ్చన్. అట్లాగే లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ ఏ బార్స్. కడ్డీలో ఏర్పడు అనుధైర్య తరంగాలను తెలపండి. ఇందులో 3 సబ్ క్వశ్చన్లు. ఒక చివర బిగించబడినటువంటిది, 2 చివర ఖాళీగా ఉంచినటువంటిది, మధ్య బిందువు వద్ద బిగించబడినటువంటి క్వశ్చన్ అని. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ల నుంచి మీరు కనీసం పాస్ కావాలంటే న్యూటన్ వలయాలను, మైకల్సన్ వ్యతీకరణ మాపకాన్ని, లారెన్స్ ధ్రువణ మాపకాన్ని, అట్లాగే ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు, నికెల్ ప్రిజం గురించి, కడ్డీలో ఏర్పడు అనుధైర్య తరంగాలు, లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ ఏ బార్స్ అనే క్వశ్చన్. అట్లాగే ఫ్రాన్హాఫ్ వివర్తనం అనేది ఫ్రాన్హాఫ్ డ్యూ టు ఏ సింగిల్ స్లైడ్, డబుల్ స్లైడ్, ఎన్ స్లైడ్స్. ఈ క్వశ్చన్లు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చూసినట్లయితే నేను ఇదివరకు ఇచ్చినటువంటి క్వశ్చన్లే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చాలా ఉన్నాయి. నేను ఎడిటింగ్లో అన్ని ఇవ్వలేకపోయినా టాప్ 10లో. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ప్రతి యూనిట్ నుంచి ఇస్తా. డిఫరెన్స్ బిట్వీన్ డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్. అట్లాగే థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. ఫార్ అండ్ ఆఫ్టర్ డిఫ్రాక్షన్ డ్యూ టు ఏ సింగిల్ స్లైడ్, డబుల్ స్లైడ్, ఎన్ స్లైడ్ అనే క్వశ్చన్. ఫ్రెనెల్స్ ఆఫ్ పీరియడ్ జోన్స్, అట్లాగే జోన్ ప్లేట్ అనే క్వశ్చన్లు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ నుంచి. తర్వాత టర్నింగ్ ఫోర్క్ అనేది ఫస్ట్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్ సొల్యూషన్ ఆఫ్ వేవ్ ఆఫ్ ఈక్వేషన్స్, అట్లాగే లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ ఏ బార్స్. ఆ బార్స్ అనేది ఎట్లుంటుంది? బార్స్ ఫిక్స్డ్ ఎట్ 1 పాయింట్ అండ్ అంటే బార్స్ ఫిక్స్డ్ ఎట్ 1 ఎండ్, ఫ్రీ బార్, అట్లాగే బార్ ఫిక్స్డ్ ఎట్ మిడ్ పాయింట్. మధ్య భాగంలో, చివరి భాగంలో, 2 చివర్ల లేకుండా. బౌండరీ కండిషన్ కాంపీడ్ అనేది ఏ ప్రీ బార్ అండ్ ప్రీ బార్ అనేది ఒక చివర తెరిచినటువంటిది, 2 చివరలు తెరిచినటువంటిది అనేది. వెలాసిటీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్ వేవ్ ఏ లాంగ్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అనేది. ఈ లాంగ్ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతకుముందు నేను ఇవ్వలేకపోయినా ఇప్పుడు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 2 నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూనిట్ 2లో ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. వాట్ ఈజ్ ఇంటర్ఫరెన్స్? మెటీరియల్ యూజింగ్
ఫ్రెనెల్ బైఫ్రిజం అనే క్వశ్చన్, అట్లాగే లాయిడ్స్ సింగిల్ మిల్లర్ లాయిడ్ దర్పణాలు అనేది, ఇంటర్ఫిరెన్స్ బై ఏ ఫిలిం విత్ నాన్ పారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వెడ్జ్ షేప్డ్ ఫిలిం అనేది, న్యూటన్ రింగ్స్ అనేది, మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అనేది, కొసైన్ లా అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 4 నుంచి వాట్ ఈస్ పోలరైజేషన్ షార్ట్ క్వశ్చన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బ్యూస్టర్ లా అనేది, తర్వాత లా ఆఫ్ మాలస్ బాబినెట్ కంపెన్సేటర్ అనే క్వశ్చన్, అట్లాగే హెగెన్స్ థియరీ ఆఫ్ డబుల్ రిఫ్రాక్షన్ అనే క్వశ్చన్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. నికెల్ ప్రిజం అనే క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నికెల్ ప్రిజం షార్ట్ క్వశ్చన్ మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రెండులో కూడా రావడానికి ఆస్కారం ఉంది. లారెన్ హాఫ్ షేడ్ పోలరోమీటర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత తెలుగు మీడియాని చూసినట్లయితే కడ్డీలో తిర్యక్ తరంగ సమీకరణానికి సాధారణ పరిష్కారం, రెండు చివరల వద్ద స్వేచ్ఛగా కడ్డీలో అనుదైర్య తరంగణ కంపనాలు, మధ్యబిందు వద్ద బిగించిన కడ్డీలో అనుదైర్య తరంగం, ఒక చివర బిగించబడి రెండవ చివర స్వేచ్ఛగా వదిలేసిన కడ్డీలో అనుదైర్య కంపనాలు, సాగదీసిన తీగ వెంబడి తిర్యక్ తరంగం. ఇది సాగదీసిన అనే క్వశ్చన్ ఇంతకు ముందటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ నుంచి వ్యతీకరణ మాపకం, ఆద్యారోపణ సూత్రాలను వివరించండి. ప్రెనెల్ ద్విపట్టక ప్రయోగం ద్వారా ఒక సన్నని తీగ పారదర్శక పొర మందమును కనుగొనుట, లాయిడ్ దర్పణం లాయిడ్ మిర్రర్ అనేది, అట్లాగే అసమాన మందం గల పారదర్శక పొర వలన వ్యతీకరణం వెడ్జ్ పొర గురించి తెలపండి అనే క్వశ్చన్. న్యూటన్ వలయాలు, మైకల్సన్ వ్యతీకరణం అనేటివి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. అట్లాగే థర్డ్ యూనిట్ నుంచి వచ్చేసి మండల పలక, కుంభాకార కటకాల మధ్య తేడాలు తెలపండి. అట్లాగే ఫ్రెనెల్ వివర్తనం మరియు ఫ్రాన్హాఫర్ వివర్తనం మధ్య తేడా అనేది, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు మరియు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కేవలం తేడా అడిగితే వాటి డిఫరెన్స్ రాస్తే సరిపోతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వాటి మొత్తం సమాచారం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఒంటి చీలిక వలన కలుగు ఫ్రాన్హాఫర్ వివర్తనం, రెండు చీలికల వలన కలుగు, అట్లాగే ఎన్ చీలికల వలన కలుగు అనే క్వశ్చన్. ఇది ఎన్ చీలికల వలన అనేది షార్ట్ క్వశ్చన్లు ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఫ్రెనెల్ అర్ధకాల వలయాంశాలు, మండల పలక, అట్లాగే వివర్తన జాలకంపై కిరణాలు అభిలంబ పతనం ద్వారా కాంతి తరంగ ధైర్యంను కనుగొనుట అనేది, అట్లాగే గ్రేటింగ్ లేదా వివర్తన జాలక పృథక్కరణ సామర్థ్యాన్ని తెలపండి. ఈ పృథక్కరణ సామర్థ్యం అనేది షార్ట్ క్వశ్చన్లో కూడా రావడం జరుగుతుంది. ధ్రువణం అనగానేమి, ఇది షార్ట్ క్వశ్చన్లోనే వస్తుంది. అట్లాగే బ్రూస్టర్ నియమం, మాలస్ నియమం, బాబినెట్ కంపెన్సేటర్, అట్లాగే హెగెన్స్ ద్వివక్రీభవన సిద్ధాంతాన్ని కూడా తెలపండి అని. నికెల్ పట్టకం, ధ్రువణ లారెన్స్ మాపకం అనే ఈ క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ల ఆన్సర్ పీడిఎఫ్లను మీకు టెలిగ్రామ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి దండు వెంకట్రాములు అని సెర్చ్ చేస్తే ఒక ఛానల్ వస్తుంది, అందులో ఆన్సర్ పీడిఎఫ్లు మొత్తం ఉంటాయి. ఇక మోడల్ పేపర్ విషయానికి వస్తే వేవ్స్ అండ్ ఆప్టిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది, తిర్యక్ తరంగాలు అనగానేమి, వాట్ ఆర్ ట్రాన్స్ఫర్ వేవ్స్, అట్లాగే లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఇన్ ఏ బార్, కడ్డీలో ఏర్పడే అనుదైర్య తరంగాలు, అట్లాగే బైప్రిజం ప్రెనెల్ విపట్టకం, అట్లాగే న్యూటన్ రింగ్స్, అట్లాగే వాట్ ఈజ్ జోన్ ప్లేట్స్ అనేది, అట్లాగే నికెల్ ప్రిజం అనేది, న్యూటన్ రింగ్స్లో, అట్లాగే ఫారెన్ ఆఫ్ ఫ్రెనెల్ వివర్తనాల మధ్య